ఆడవాళ్ళు ఉంటేనే పట్టుకోలేము. ఇక్కడ ఇంత బ్యూటిఫుల్గా విజయవాడలో ఉన్న అందమైన ఆడవాళ్ళందరూ ఒక చోట చేరితే మాట్లాడడానికి మేము వచ్చినా కూడా వినే దగ్గర మీరు కనిపించట్లే నాకు. విషయం ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళని ఒక దగ్గర చేర్చి వాళ్ళలో ఉన్న ఒక మానవత్వ కోణాన్ని కూడా బయటికి తీసి ఒక మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినందుకు రౌండ్ టేబుల్ ఇండియా మరియు లేడీస్ సర్కిల్ విజయవాడ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడూ కూడా రాజకీయంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా నా డిపార్ట్మెంట్ పరంగా నేరస్తులతోనో లేకపోతే క్రిమినల్స్తోనో పోలీసులతోనో లాయర్లతోనో లేదు రాజకీయ నాయకులతోనో ఫుల్గా టైట్ షెడ్యూల్లో ఉన్న మమ్మల్ని ఒక కలర్ఫుల్ 1 అవర్కి కలర్ఫుల్ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మా ప్రొఫెషన్ మీకు చాలా చక్కగా కనిపిస్తుంది, బట్ వీఆర్ ఎంజాయింగ్ దట్ ప్రొఫెషన్, వీఆర్ ఎంజాయింగ్ ద స్ట్రెస్, వీఆర్ ఎంజాయింగ్ దట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ సిబిఎన్ అడ్మినిస్ట్రేషన్. సో నేమేమంటామంటే ఈ మంచి కార్యక్రమం మాకు రెగ్యులర్గా ఉన్న షెడ్యూల్ని కొంచెం సైడ్ ట్రాక్ చేసి ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే ఒక మంచి అవకాశం. ఓపెన్లీ చెప్తున్నా, నాకు అలేఖ్య గారు మా పిఏఎల్కి మా ఓఎస్డీలకి కాల్ చేసి సంహవ్ ఏదో ఫండ్ రైజింగ్ కార్యక్రమం అంట, లేడీస్ అందరూ చాలామంది ఒక 800 to 1000 మెంబర్స్ లేడీస్ ఉంటారు, ఆ కార్యక్రమానికి రావాలి అంటే లిటరల్లీ నేను కొంచెం ఇబ్బంది పడ్డా. ఎలాంటి ప్రోగ్రామో ఏంటో తెలియదు. మళ్ళీ రాజకీయంగా మేము వచ్చి నుంచున్నామంటే ఈ ప్రతిపక్షాల వాళ్ళ కళ్ళు ఎప్పుడు నా మీదే ఉంటాయి. ఆ ప్రోగ్రాంకి వెళ్ళిన దానితో ఈ ప్రోగ్రాంకి వెళ్ళిన దానితో సాయంత్రం వేసరికి రీల్స్ వేసి మొత్తం వదులుతారు. ఎందుకు వచ్చిన పాటలురా భగవంతుడా, ఖాళీగా కూర్చుందాంలే అనుకున్నా. కానీ అమ్మాయి వదలకుండా నేను ఎవరికి చెప్తే వింటాను అని చెప్పి నా కో మినిస్టర్లకి ఫోన్ చేసి అక్కడి నుంచి నాకు ఏంటిది కాల్ కనెక్షన్ అండ్ తన లైన్లో ఉండి అతన్ని లైన్లో ఉంచుకొని కాల్ కనెక్ట్ చేసుకొని నన్ను రిక్వెస్ట్ చేశారు. బట్ ఈరోజు నేను థ్యాంక్స్ చెప్పాలి మా అనగాని సత్యప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా మంచి కార్యక్రమానికి ఇక్కడికి నన్ను పంపించినందుకు, ఆ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు గద్దె రామ్మోహన్ రావు గారంటే చాలా అభిమానం. ఎందుకంటే రాజకీయాల్లో ఒక టర్మ్ చేసిన తర్వాత రెండో టర్మ్ చేయడానికి నిజంగా అయితే బీపీ వస్తుంది లేదా షుగర్ వస్తుంది. ఎందుకంటే ఆ టెన్షన్కి ఆ ప్రెషర్కి అంటే ఈ రోజుల్లోని ప్రతి ఒక్క ఇష్యూని కూడా సెన్సిటైజ్ అయిపోయిన తర్వాత రాజకీయాలు చేయటం అనేది కొంచెం కష్టమైన పొజిషన్లో కూడా ఒక మనిషిని 5 సంవత్సరాలు మనం నమ్మితే రెండోసారి కూడా మనం ఓటేయించుకోవాలనుకుంటే కనుక చాలా నమ్మాలి ఆ మనిషిని. అటువంటిది 5 సార్లు ఐ థింక్ సో 5 times ఎమ్మెల్యే నెగటం అన్నది ఈజీ థింగ్ కాదు. సేమ్ ఏదో అంటారు కదా, వెనకాతల ఒక లేడీ ఉంటారు, ఒక ప్రతి పురుషుడి విజయం వెనకాతల అని. ఆ విజయం వెనకాతల ఉన్న స్త్రీమూర్తి గద్దె రామ్మోహన్ రావు గారి విజయం వెనకాతల ఉన్న స్త్రీమూర్తి ఎప్పుడు చిరునవ్వుతూ ఉండే నా సోదరి గద్దె అనురాధ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన శాంతి గారు, స్కాచ్ పైన్ శాంతి గారికి, అదేవిధంగా మన వేగా జ్యువెలరీ శైలజ గారికి, డాక్టర్ చందన గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభోగంగా నడిపిస్తున్న ఈ రౌండ్ టేబుల్ ఇండియా మరియు లేడీస్ సర్కిల్లో ఉన్న సుమారుగా 45-50 మంది లేడీస్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరినీ చూశాను. సాధారణంగా లేడీస్లో ఎలా ఉంటుందంటే ఒకళ్ళు పైన కూర్చున్నారు, ఒకళ్ళు పైన నుంచున్నారంటే మేము అదే లెవెల్లో ఉండాలి అంట. కానీ వీళ్ళు ఇందాక సడన్గా గబగబా వచ్చి మా కాళ్ళ దగ్గర కూర్చుని పోతున్నారు. నేను కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యా, ఇదేంటి ఇంత పెద్దవాళ్ళు గబగబా వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుని పోతున్నారని. మేడం పర్లేదు మేడం, ఫోటో కావాలి మాకు అనుకున్నారు. అంటే అంత యూనిటీగా ఒక పర్పస్ గురించి మాకు ఏ పొజిషన్ ఉన్నా మేము తగ్గి పని చేస్తామని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఇక్కడికి వచ్చిన ఈ మహిళామూర్తులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, స్త్రీమూర్తికి ఉన్నంత ఓపిక సహనం ఇంకెవరికి ఉండదు. సాధారణంగా ఈ రోజుల్లోని జనరల్గా ఆలోచించుకుంటూ ఉంటే ఆ కిట్టి పార్టీస్ అని ఈ కిట్టి పార్టీస్ అని చెప్పి చాలామంది ఉంటారు. నేను చేసుకోవడం తప్పని చెప్పట్లేదు. ఎన్ని పార్టీస్ ఉన్నా కూడా మానవత్వం అన్నది మానవుడికి ఉండాలి అనే ఉద్దేశంతో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనం చేస్తున్న పనిలో కొంత భాగాన్ని సర్వీస్ ఓరియంటెడ్ కింద ఇస్తే అది రేపు పొద్దున మీకు ఏమి ఇస్తుందన్న సంగతి తెలియదు. కానీ
మన నోటి నుంచి ఒక మాట అయితే వస్తుంది, ఈరోజు మనకి మంచిగా ఉన్నదంటే మీ తల్లిదండ్రుల పుణ్యం అంటాం. జనరల్గా ఒక మంచి జరిగిందంటే మీ తల్లిదండ్రుల బ్లెస్సింగ్ అమ్మా నీకు, లేకపోతే మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం నువ్వు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నావు అంటాం. మనం కూడా మనం చేసిన ప్రతి మంచి పని కూడా మన గురించి మనం చేసుకోవడం కాదు, మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల గురించి చేస్తున్నామన్న కాన్సెప్ట్ని చాలామంది పనిచేస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ ఒక మానవత్వం ఈ రోజుల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఎంత తగ్గిపోతుంది అంటే, ఇంతకుముందు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది అంటే గబగబా 108కి ఫోన్ చేసామా, లేకపోతే యాక్సిడెంట్ అండ్ పర్సన్ తీసుకొచ్చి మనం ఎలా రెస్క్యూ చేసామా అన్న దాని మీద ఆలోచించేవారు. కానీ ఈ రోజుల్లో చేతుల్లో ఫోన్లు ఉన్నా కూడా వీడియో తీసి లైవ్ రీల్ చేస్తున్నారు. అక్కడున్నా కూడా కొంచెం మంచినీళ్ళు పోసేది లేదు, వాడిని తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టేది కనిపించదు. అంటే నేనేంటంటే అటువంటి సిచ్యువేషన్స్లో ఇంతమంది ఫ్యామిలీస్ నుంచి లేడీస్ బయటకు వచ్చి ఒక మంచి కాజ్ గురించి పోరాటం చేయటమే కాకుండా అందరూ కూడా చేయి కలిపి ఒక అనాథ పిల్లలకి, దట్టు అనాథ ఆడపిల్లలకి సంబంధించి వాళ్ళకు ఒక విద్యను అందించాలి, వాళ్ళకు ఒక దారి చూపించాలి అని మీరందరూ ముందుకు రావటం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. మానవత్వం ఇంకా చచ్చిపోలేదు అని చూపించడానికి ఇదొక ఉదాహరణగా కూడా మనం చూపించుకోవచ్చు. ఎందుకంటే నేను సాధారణంగా చాలామంది ఆడపిల్లల్ని చూస్తుంటాం, వాళ్ళందరికీ కూడా ఎక్కడ చదువుకోవడానికి ఒక ప్లేస్ ఉండదు, చదువుకోవాలని ఆలోచన ఉన్నా కూడా వాళ్ళకు ఒక దారి తెలియదు. అటువంటి వాళ్ళని కూడా ఈరోజు చదివించేదానికి, స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేసేదానికి, అదేవిధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకునేదానికి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ ఆర్గనైజేషన్ కూడా ముందుకు నడవటం అనేది నిజంగా చాలా శుభపరిణామం. ఈరోజు మనకి విజయవాడ అనేసరికి మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే కన్నా అందరూ కూడా ఎక్కువ విజయవాడని మాట్లాడేసుకుంటాం. అమరావతి ఇంక్లూడింగ్ విత్ విజయవాడ. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేదానికి, ఆయన తాలూకా ఆలోచన తీరికి ముందుకు తీసుకెళ్లేదానికే చాలామంది మనందరం కూడా పనిచేస్తున్నాం. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి సీఎం గారి గురించి. ఆయన 2020 విజన్ అనేటప్పుడు నేను చదువుకునేటప్పుడు చాలామంది అనేవారు అనమాట, ఆ 2020 విజన్ అంటారు అయినా, 2020కి ఎవరు ఉండేరు ఎవరు పోయారు, మాట్లాడితే 2020 విజన్ అంటారు అయినా అని. కట్ చేస్తే 2020 విజన్ టైంకి 2020 వచ్చే టైంకి ఆ పార్టీలో పాలిట్ బ్యూరో మెంబర్గా ఆయన పక్కన కూర్చునే పొజిషన్లో నేనున్నాను ఆ రోజు. అంటే అది మన గురించి పొలిటికల్గా ఆలోచించుకుంటే ఆ 2020 విజన్ అన్నది ఈరోజు మనకి హైదరాబాద్లో కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు హైదరాబాద్ లాంటి సిటీకి వెళ్ళామనుకుంటే ఈరోజు ఎక్కడ కనిపించినా కూడా, ఏ చెట్టుని అడిగినా, ఏ పుట్టని అడిగినా, ఏ బిల్డింగ్ని తట్టినా సిబిఎన్ పేరు చెప్పే పరిస్థితిలోనే ఉంది తప్పించి ఈరోజు వేరే పొజిషన్ అయితే కాదు. అటువంటి విజన్ ఉన్న నాయకుడు ఈరోజు 2047 పెట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులను అడిగితే మీలాంటి వాళ్ళందరూ ఆసరాతోనే P4 విధానాన్ని బయటకు తీసుకొచ్చారు. ఈరోజు ఇందాక వచ్చినప్పుడు మోహన్ చెప్తున్నారు, మేడం మేము P4 విధానంలో కూడా మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇది పెట్టినప్పుడు చాలామంది ప్రతిపక్షాల వాళ్ళు నవ్వారు. ఈరోజు సాధారణంగా చూస్తే ఉన్న ఖజానాని ఎలా వినియోగించుకోవాలని ఒకటి పక్క అయితే, ఎలాగ సంపద సృష్టించాలి అని చెప్పడంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని మించిన వాళ్ళైతే లేరు. అటువంటి వ్యక్తి ఈరోజు P4 విధానాన్ని ఏర్పాటు చేయటం, ఇంతకుముందే మన జన్మభూమిని ఏర్పాటు చేసుకొని మన ఉన్న ఊరికి మనం ఏదో ఒకటి చేయాలి అని తపంతో చాలామంది ఎన్ఆర్ఐస్ బయట కంట్రీస్లో సెటిల్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మన ఆ ఊర్లలోని పనిచేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేయటం ఒక ఎత్తు అయితే, ఈరోజు చాలా సందర్భాల్లో మన ఇంట్లోనున్న చాలా పనులు మీరందరూ ఉంటారు. ఈరోజు ఇప్పటికీ అందరు చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు. ఉన్న దాంట్లో ఏదో రకంగా సాయం చేయాలని తపంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, కానీ సమ్హౌ 50% ఆఫ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? పాప స్కూల్ నుంచి వచ్చిందా లేదా, ఇంట్లో వాళ్ళు ఏమైనా స్నాక్స్ పెట్టారా లేదా, రాత్రికి డిన్నర్ ఏం చేయాలి, మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఆఖరికి రాష్ట్రపతి పొజిషన్లో ఉన్నా, మనం ఉన్న పొజిషన్లో ఎలాగైనా అదే మనం ఆలోచిస్తాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని ఆలోచనలు మన చుట్టూ తిరుగుతున్నా కూడా బయటకు వచ్చి ఇంకొకరికి సాయం చేయాలన్న ఆలోచన రావడమే గొప్ప విషయం. దాన్ని ఈరోజు కార్యరూపంలో పెట్టడమే కాకుండా మీరందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని మీరందరూ కూడా ఒక శక్తిగా ఈరోజు ముందుకు రావటం. ఇందాక అనుకున్న మహిళా శక్తి అనుకున్నాను. మహిళా శక్తి అన్నది కూడా చాలా చిన్న పదం, దృఢమైన మహిళా శక్తి అనాలేమో మిమ్మల్ని అందరినీ చూసి.
స్ట్రాంగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. ఇక్కడ చూస్తుంటే చాలామంది స్టార్టప్స్ వాళ్ళు ఉన్నారు, ఎంటర్ప్రినర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, మీలాంటి వాళ్ళ వల్ల ఈరోజు ఆడవాళ్ళతో ఏమవుతుందిలే అనుకున్న వాళ్ళు చాలామందికి బయటకు వచ్చే సమాధానం చెప్పింది మీరందరూ కూడా. దానికి నేను ఇంకొకటి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అయింది ఏంటంటే, అందరూ లేడీసే ఉంటారేమో అనుకున్నాను, బట్ చాలామంది మగవాళ్ళు కూడా బయటకు వచ్చి ఈరోజు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళకి వెనకత నుంచి సపోర్ట్ ఇస్తూ వాళ్ళ వెనకతలు నించోవటం అనేది నిజంగా వాళ్ళని కూడా అభినందించదగ్గ విషయం. వాళ్ళకి కూడా నేను సపరేట్గా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఒకటి మీకు చెప్తానమ్మా, మీరు చేసే ప్రతి మంచి పనిలోని కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికే నేను ఈరోజు మీ అందరి దగ్గరికి రావటం జరిగింది. అట్ ద సేమ్ టైం దయచేసి ఈ రోజుల్లో జరుగుతున్న మీ అందరికీ కూడా ఒక స్ట్రాంగ్, మీ అందరికీ కూడా ఒక పీర్ గ్రూప్స్ ఉన్నాయి, మీ అందరికీ కూడా మంచి కమ్యూనికేషన్స్ ఉన్నాయి. నేను చెప్పేది ఒకటే, ఈ రోజుల్లోని చిన్న చిన్న పిల్లల్ని కూడా చాలామంది అబ్యూస్ చేసే పరిస్థితి. అంటే 3 years 4 years బేబీస్ని కూడా రేప్ చేసి చంపేయటం, అత్యాచారాలు చేసి చంపేయటం, లేకపోతే బయటకు వెళ్తున్న ఆడపిల్లల్ని సోషల్ మీడియా బేస్ చేసుకొని వేధించటం. చాలా అంటే టెక్నాలజీని ఎంత పర్ఫెక్ట్ వేలో కొంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారో, కొంతమంది అంతే పర్ఫెక్ట్ వేలో నేరాలు చేయడానికి ఉపయోగించుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మేము చూస్తే చాలా ఇబ్బందులు పడుతున్నాం. నేను కూడా మీ అందరు ఆర్గనైజేషన్స్ వాళ్ళకి నా ఒక స్పెషల్ రిక్వెస్ట్ అమ్మా, నా తరపున 2 రిక్వెస్ట్లు మీకు చేస్తున్నా. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి అందరి నోట్లోంచి కూడా ఒక స్లోగన్ వెళ్తే డెఫినెట్గా అది ఒక మంచి మార్పుకి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. సాధారణంగా చట్టాల మీద అవగాహన ఎవరికి ఉండట్లేదు. మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మొన్న ఒక జిల్లాలో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏడిపించాడు. వీడు 17 years ఇంటర్మీడియట్ 2nd year చదువుతున్నాడు, అమ్మాయి ఇంటర్మీడియట్ 1st year చదువుతుంది. ఏడిపిస్తే ఈ అమ్మాయి ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు అని చెప్పి వీళ్ళకి కొట్టింది. కొడితే వీడేం చేశాడంటే అమ్మాయిని జస్ట్ తోస్తే అమ్మాయి కిందన పడిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నతో వచ్చి కేసు పెట్టింది. కేసు పెడితే ఏ కేసు వేశారు? పోక్సో కేసు వేస్తారు. ఎందుకంటే 18 years లోపు కనుక అమ్మాయిని అబ్యూస్ చేస్తే పోక్సో కేసు పడుతుంది. పోక్సో కేసు అనేది ఇక్కడ ఎవరైనా లాయర్స్ ఉంటే కనుక తెలుస్తుంది, ఆటోమేటిక్గా నాన్ బెయిలబుల్. మినిమం 6 months లోపల ఉంటారు, మినిమం 6 months. కేసు పెట్టారు, అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఈ లోపు ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ ఫాదర్ ఏదో తిట్టాడని లోపలికి వెళ్ళి సూసైడ్ చేసుకుంది, చనిపోయింది. ఆటోమేటిక్గా ఈ అబ్బాయి మీద ఏ కేసు పడుతుంది? మర్డర్ కేసు. అంటే సూసైడ్ అటెంప్టింగ్కి అబ్బాయి ప్రేరేపించాడు కాబట్టి ఆ కేసు కూడా పడుతుంది. అంటే ఈ అబ్బాయికి చట్టం మీద అవగాహన లేక, ఇమీడియట్గా అబ్బాయి ఏం చేయాలో తెలియక, ఆ రోజు కాసేపు ఆగే పరిస్థితి కూడా లేక, ఈరోజు ఇంచుమించుగా 1 సంవత్సరం పాటు జైల్లో ఉండడం పక్కన పెడితే ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోయే పరిస్థితి. అంటే అబ్బాయి చిన్నోడే, అలాగే ఎవ్వరు వదిలిపెట్టరు. అంటే ఇలాంటి ఇష్యూస్ తెలియాలి. మనం సాధారణంగా బయటకు వచ్చిన తర్వాత ఏమంటామంటే అమ్మాయి మీద అమ్మాయి ప్రొటెక్షన్ మన ఎంత అవసరం, అమ్మాయి ప్రొటెక్షన్ ఎంత అవసరమో అబ్బాయిలకి కూడా ఇంట్లో పిల్లలకి, మగపిల్లలకి కూడా చెప్పగలిగేటట్టుగా మనం చెప్పాలి. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంతమంది ఎందుకు మీ అందరితో చెప్తున్నానంటే, మీకు ఒకరికి చెప్తే నేను ఒక 50 మందికి చెప్పినట్టు ఈక్వల్గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి అంతమందికి చెప్పగలరు, అంతమందిని మోటివేట్ చేయగలరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నెక్స్ట్ ఏదైనా మీటింగ్ మీరు పెట్టుకునేటప్పుడు ఒక 1 hour లీగల్ మీటింగ్ కూడా పెట్టుకొని లీగల్గా కూడా ఎలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మనం ఎటువంటి సిచ్యువేషన్స్ని పిల్లల్ని మనం బయటికి రక్షించుకోవచ్చు. చాలామంది చిన్న ఆడపిల్లలు అయితే ఇన్స్టాగ్రామ్స్లోని వాళ్ళు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు చూస్తే నాకైతే కళ్ళ నీళ్ళు వస్తుంటాయి. ఒక ఫాదర్ అండ్ మదర్ నా దగ్గరికి వచ్చారు. ఆ అమ్మాయి ఇన్స్టాలో ఎవడో ఫాలో అయ్యాడు, అమ్మాయి ఇన్స్టాలో అబ్బాయికి మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. తిరిగి వాడు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడితే లిటరల్ నమ్ముతారా, ఇంట్లో గోల్డ్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసేది. వాడు వచ్చి తీసుకెళ్ళిపోయేవాడు, లేకపోతే మూట కట్టుకొని ఇసిరేసేది. వాడు ఇసరమనేవాడు, ఇసరిపోతే చంపేస్తాననేవాడు. అమ్మాయికి తెలియక మైండ్ డిస్టర్బ్ అయిపోయి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియకపోతే మళ్ళీ మా దగ్గరికి వస్తే మేము లీగల్ ప్రొసీజర్ చేసుకొని అమ్మాయి ఇప్పుడు లండన్ వెళ్ళిపోయింది, తీసుకెళ్ళిపోయారు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటున్నాయి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీరందరూ కూడా ఈరోజు ఆర్ఫాన్ విద్యార్థినులకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చదువు మీద ఎంత అవగాహన కల్పిస్తున్నారో, అట్ ద సేమ్ టైం స్కూల్లో పిల్లలకి, అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న పిల్లలకి కూడా చట్టాల మీద అవగాహన కల్పించే కార్యక్రమం కూడా ఏదో ఒక సందర్భంలో మీ ఆర్గనైజేషన్ తరఫున తీసుకోవాల్సిందిగా
నేను అలేఖ్య గారిని స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నా మా అందరి తరపున, మా డిపార్ట్మెంట్ తరపున, అట్ ద సేమ్ టైం మీరు చేసే ప్రతి మంచి పనికి కూడా మా సపోర్ట్ ఉంటుందని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. జై హింద్. And Road to Banquet Halls with a capacity of 200 and almost 60 members.